ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిన్నారులు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించండి. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. జొన్న రైతులను ఇబ్బందులు పెట్టద్దు, అన్లోడింగ్ చేసి ఆదుకుంటూ రోడ్లపై వందల లారీలు. జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు పరిష్కరించాలని నిరసన. నంద్యాల పట్టణంలో ఇళ్ల నిర్మాణం కొరకు మున్సిపల్ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. సిపిఐ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిల్లా సమితి సభ్యుడు ఏ సుబ్బారాయుడును పార్టీ క్రమశిక్షణ క్రింద బహిష్కరణ. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిగా కాపాడండి. బాధ్యులపై పోలీస్ కేసు నమోదులో ఆలస్యం ఎందుకు? బీజేపీ ఇన్ఛార్జ్ నాయకులు అభిరుచి మధు. అర్హులైన పేదలకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి స్థలాలు పట్టాల పంపిణీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లు బృంగి వాహనంపై భక్తులకు దర్శనం. చిన్నారులు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. నంద్యాల స్థానిక ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ డైరెక్టర్ శశికళారెడ్డి ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు వేయించడంలో చిన్నారుల తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఉంటుందన్నారు. 5 సంవత్సరాల వయసున్న ప్రతి ఒక్క చిన్నారులకు తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలన్నారు ఎమ్మెల్సీ. దీన్ని ఇండియా అంతా ఈరోజు చేస్తూ ఉన్నారు. సో 5 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరికీ నా రిక్వెస్ట్ ఏమంటే తల్లిదండ్రులందరికీ వాళ్ళు వచ్చి పోలియో రహిత దేశాన్ని ఏర్పాటు చేసే రకంగా అందరి పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా, పోలియో చుక్కలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు ఇండియాలో దేశమంతటా కూడా పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా నంద్యాలలో కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జగజ్జనని అర్బన్ హెల్త్ సెంటర్లో ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఈ సెంటర్ కింద 3250 కిడ్స్ ఉన్నారు, 0 to 5 year old. వీళ్ళకి సంబంధించి ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కాకుండా ఇంకా 15 ప్లేసెస్లో క్యాంప్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఒక మొబైల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. దీని ఖచ్చితంగా కూడా 5 years లోపల పిల్లలందరికీ కూడా ఈరోజు మీరందరూ పోలియో డ్రాప్స్ వేయించి మీ పిల్లలందరినీ పోలియో రహిత పిల్లలుగా చేయాలని ఈ సందర్భంగా కోరడమైనది. ప్లీజ్ హెల్ప్ us టు ఇరాడికేట్ పోలియో ఇన్ ద నేషన్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 3 తేదీ 2024 పల్స్ పోలియో ప్రోగ్రాం దేశవ్యాప్తంగా జరుగుతోంది. అలాగే మన సెంటర్ మన యూపీహెచ్సి జగజ్జనని నగర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందరూ వచ్చి పోలియో వ్యాక్సిన్ వేయించుకొని దేశమంతా మాస్ ఎరాడికేషన్ చేయడానికి హెల్ప్ చేయవలసిందిగా ప్రజలందరూ కృషి చేయాల్సిందిగా కోరుతున్నాము. జొన్నలను నంద్యాలకు గోదాములకు తెచ్చి ఇబ్బందులు పడుతున్న రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి తదితరులు జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ తో చర్చించారు. గత కొన్ని రోజులుగా రైతులు జొన్నలు కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు తీరా గోదాములకు తెచ్చాక జొన్నలు నాణ్యత లేవని తీసుకోకుండా వెనక్కి పంపుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్న విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి భూమా బ్రహ్మానందరెడ్డి తీసుకువెళ్లారు. రైతులకు ఇబ్బంది లేకుండా గోదాములకు తెచ్చిన రైతుల జొన్నలు కొనుగోలు చేయాలని భూమా బ్రహ్మం జేసీని కోరారు. నిబంధనలు ప్రకారమే కొనుగోలు చేస్తామని శాంపిల్స్ సేకరించి వాటిని
పరిశీలించి కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. కొంచెం నాణ్యత లోపించిన జొన్నలు ఉంటే 5 నుండి 6% తరుగు తీసి కొనుగోలు చేస్తామని జేసీ తెలిపారు. అందుకు అక్కడికి చేరుకున్న నాయకులు రైతులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అది కాలేదనే కదా ఇంతకు ముందు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినప్పుడు ఏ దగ్గర ప్రాబ్లం రాలేదు. 5% చేసుకోండి. అది అట్లే నో ప్రాబ్లం. అట్లయితే కూడా అంటే ఇప్పుడు మీరు చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఇంతకు ముందు మీరు రిజెక్ట్ చేసినప్పుడు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా అబ్జెక్షన్ వచ్చిందా? ఎక్కడ లేదు. ఏం రిజెక్ట్ చేశారు అని చెప్పండి సార్. ఏమి రిజెక్ట్ చేశారు? ఇమేచ్యూర్ వచ్చినా రిజెక్ట్ చేసినాము, డిస్కలర్ వచ్చినా రిజెక్ట్. డిస్కలర్ ఎంత శాతము సార్? ఇట్స్ 2.53 రేంజెస్ సార్. అట్లా రేంజ్ కాదు కదా, ఇష్టానుసారం వాళ్ళు రేంజ్ పెట్టుకోవడానికి లేదు కదా. లేదు సార్, నేను రిజెక్ట్ అయిన శాంపిల్ రేంజెస్ ఈ రేంజ్ లో ఉంటాయి. ఆ రేంజ్ లో ఉంటాయి. అంటే మోర్ దాన్ 1% ఉన్నవన్నీ ఎక్కువ పైన ఉంటే రిజెక్ట్ చేశారు. మోర్ దాన్ 1% ఉన్నవన్నీ కూడా రిజెక్ట్ చేశారు. అప్పుడు రైతు తీసుకెళ్తామంటే నాకు ఇబ్బంది లేదు. ఇక్కడ గొడవ పెడితే సిచ్యువేషన్ మోర్ దాన్ 1% ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. ఎస్ సార్. లేదు అదే నేను అంటున్నాను, 1% కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తాం. మీరు తీసుకెళ్ళిపోతే తీసుకెళ్ళిపోండి. అదే కదా ఇష్యూ వచ్చింది. ఇంకా తరుగు ఉంది, తరుగు ఏం లేదు. అలా ఏం లేదు. ఒక నిమిషం రాలేదు. ఇప్పుడు రెగ్యులర్గా చేసేటట్టే బట్ ఎవ్రీ అండ్ యూ విల్ బి మేడ్ రెస్పాన్సిబుల్. మీరు డిఎంఓ ఏదో తేడా వచ్చి నేను వెరిఫై చేసిన తర్వాత తేడా పడితే మీ ఉద్యోగాలు పోతాయి. చేయలేదులేండి, వాళ్ళు ముందే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే నాకు తెలుసు, ఫాలోయింగ్ చేశారు. మాకు అన్నీ తెలుసు ఏం జరుగుతుందని మాకు తెలుసు. ఇక్కడ ఏం జరుగుతుంది నామైతే ఇదండి, నామైతే ఇది. నేను రైతులకు అదే చెప్తున్నాను. మేము చెప్తున్నాము అన్న. ఒక నిమిషం ఇక్కడ మాట్లాడినా ఒక మాట చెప్తా స్ట్రైట్గా. చెప్పండి. లేబర్ దొరకక అసలు తీసుకోకూడదు. కానీ కమిషనర్ గారు చెప్పిన దాన్ని బట్టి లోకల్ కన్సంప్షన్కి ఏదో చిన్న కట్టు పెట్టి తీసుకోండి. ఎందుకంటే 2 నెలల తర్వాత పనికిరావు. 5 ఏళ్ళ కాబట్టి ఎంతో మళ్ళీ వెళ్ళిపోతాయి కదా. కన్జంప్షన్ అనేది జరుగుతూనే ఉంటుంది. కడప కానీ అనంతపూర్ కానీ అక్కడ జనరల్గా కూడా ఉండదు. మన దగ్గరే ప్రొటెక్షన్ ఎక్కువ. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే 1% వరకు ఉన్నది వెంటనే తీసేసుకుంటాము. 1% అబౌవ్ ఉన్నది ఎంతైతే డీవియేషన్ ఎంత కట్ తీసుకుంటాం. దాని టైం పడుతుంది. అప్పటి వరకు రైతులు ఈ బాడిగలు, దాని తర్వాత అమ్మాలి, ఆ ప్రాబ్లం కూడా మనకి ఇప్పుడు మనకి పెట్టడం వల్ల అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఏం చేస్తారు అలా చేసుకుంటారు. మీరు ఓకే కదా? రైతుల బాధ తీసుకోవాలి. పూర్తి బాగాలేను. 2 వాటిలు వస్తున్నాయి ఇక్కడ. మీరు ఇప్పుడు ఆర్గ్యూ చేసినారనుకోండి, ఫిక్స్డ్ గా ఒక నామ్స్ పెట్టినారంటే దానికి ఎవరైనా చేయలేదు. ఒక నిమిషం నిన్నటి వరకు జరిగినట్టు జరిగిపోయింది. ఏ సమస్య ఉండదు. ఆలోచించి స్టార్టింగ్లో ఏ విధంగా జరిగిందో అదే పద్ధతిలో చేస్తూనే వచ్చారు. వాళ్ళ చేతుల ప్రకారం అంతే. మారింది. ఇన్స్ట్రక్షన్స్ పెండింగ్ ఏం లేదు. వచ్చిన తర్వాత 4 బ్యాగులు లోపలికి బయటికి తీసుకెళ్తారు. ఉంటుందంటే తీసుకుంటాము. లేదు ఎక్కువ టైం పడుతుంది. ప్రతి ఒక్కరికి అదే ఫాలో చేస్తాడు. ఇక్కడ పోతున్నాయి లేని అందరూ ఎత్తుకొని వస్తారు. వెయిట్ చేస్తారు. అందరూ కూడా రేపు ఓపిక్ గా వెయిట్ చేయండి. లాస్ ఉండదు. సార్ చెప్పే ప్రకారం కూడా అదే మంచిది. అది కాదు మీనమ్మా, రేపు వచ్చే రైతు కూడా నీటికి తీసుకొని వస్తాడు. చేసినాడంటే అట్లే అంతే. 2 వరకు జరిగిందే జరుగుతుంది అంతే. కానీ అతను రిజెక్ట్ చేస్తే అతను రాస్తాడు. ప్రతి ప్రక్కకి ఇది వచ్చింది సంపూర్ణ రాస్తాడు. రాసిన తర్వాత నిర్ణయం చెప్తాడు. తర్వాత నేను కూడా వచ్చి చూస్తాను కొన్ని. దయచేసి ఒకసారి మేము చూసిన తర్వాత మేము బాగాలేదని చెప్పిన తర్వాత మమ్మల్ని అయితే ప్రెషరైజ్ చేయొద్దు. మిమ్మల్ని ఏం చేసి అతను ఒప్పుకున్నాడు. అతను ఉద్యోగం చేస్తారు. అది మాత్రం గ్యారెంటీ.
బికాజ్ ఇది వెరీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్న ప్రొక్యూర్మెంట్. మీరు ప్రెజర్ చేసినా కూడా వాళ్ళు మార్చుకునేది ఏమి ఉండదు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే కమిషనర్ గారి లెవెల్లో అక్కడ తీసుకోవాలి. ఆల్రెడీ సార్ చెప్పారు క్లియర్గా, నా ప్రకారం తీసుకోండి అని చెప్తారు. రైతులను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాకు లేదు. నా ప్రకారం తీసుకుంటారు. బట్ ఇన్ని చెట్లు వచ్చాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇన్ని నుంచి పని జరుగుతూ పోయితే అయిపోయింది. నంద్యాల పట్టణంలో ఇళ్ల నిర్మాణం కొరకు రోడ్డుపై ఇసుక కంకర వేయడంతో పాటు తాగునీటి పైప్ లైన్ పై వేయడం వల్ల పగిలిపోయి వాటిలోకి డ్రైనేజ్ వాటర్ రావడంతో కలుషిత వాటర్ మారడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలో భవన నిర్మాణం కొరకు ఎక్కడ పడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా ఇసుక కంకర వేయడం, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని, సచివాలయ సిబ్బంది తమ వార్డులో ఎవరికైనా భవనాలు నిర్మిస్తున్న వారిపై నిబంధన ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. మనం మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనాన్ని పెంపొందించి మన పట్టణాన్ని అందంగా ఉంచుకోవడం అనేది కూడా మనందరి బాధ్యత. మరి మీ అందరి తరపున మున్సిపాలిటీ వారు వివిధ వార్డులలో సెంట్రల్ మీడియన్స్ ఏర్పాటు చేయడం అయితేనేమి, మొక్కలు పెంచడం అయితేనేమి, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి వాటిని ఆ మొక్కలను కాపాడుకునే బాధ్యతను కూడా నగరపాలక సంస్థ, పురపాలక సంఘం నుంచి తీసుకుని నీటిని వేయడం కానీ వాటిని మెయింటైన్ చేయడం కానీ చేస్తూ ఉన్నాము. అట్లాగే ఈ మొక్కలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి దయచేసి ఆ ప్రక్రియలో మీరందరూ కూడా, పట్టణ ప్రజలందరూ కూడా మన పట్టణాన్ని అందంగా ఉంచుకోవడంలో మీ వంతు సహకారంగా మాకు ఆ మొక్కలను పరిరక్షించడంలో తోడ్పడవలసిందిగా కోరుతున్నాం. మరి అదేవిధంగా గత కొన్ని రోజులుగా మన పట్టణంలో జరుగుతున్న కట్టడాలు, అంటే ఎవరైతే ఇల్లు నిర్మించుకుంటున్నారో వాళ్ళు నిర్మించుకునేటప్పుడు మున్సిపాలిటీకి సంబంధించిన కాలువలను, రోడ్లను, వాటి మీద ఆ డెబ్రీస్ వేయడం వల్ల అవి ఆ నీటి సరఫరా, మురుగునీటి పారుదలకు అంతరాయం కలగడము, తద్వారా కొన్ని దోమల వ్యాప్తి చెందడానికి కొంత కారణమవుతున్నారు వాళ్ళు. అదేవిధంగా ఈ మధ్య మన నంద్యాల పట్టణంలో ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక కుటుంబం చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరం వచ్చింది. మరి వాళ్ళని హాస్పిటలైజ్ చేసి దాదాపు 4-5 డేస్గా వాళ్ళు హాస్పిటల్లో ఉండడం అనేది కూడా మీడియా ద్వారా ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. దీంట్లో జరిగింది ఏమిటంటే, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఆ ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళు ఇంటికి ఉన్న కొలాయిని ధ్వంసం చేయడం, పగలగొట్టడం, ఆ మెటీరియల్ వేయడం ద్వారా అది పగిలిపోయిన కొలాయిలోకి వీళ్ళు నీళ్లు నిలబెట్టిన మురికి నీరంతా కూడా, ఆ కాలువ నీరంతా కూడా లోకి వెళ్ళి మరి ఆ నీళ్లు పట్టుకున్న ఒక పేద కుటుంబం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డం, వాళ్ళ ఆరోగ్యంగా పూర్తిగా ఇంకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరినీ కూడా మేము కోరుకోవడం ఏంటంటే, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో భాగంగా మన శానిటేషన్ వర్కర్లందరూ కూడా పొద్దున 5:30 నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా నిరంతరాయంగా పనిచేస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి వాళ్ళు కాలువల్లో మీ ఇంటి నుంచి వచ్చే చెత్తను కాలువల్లో వేయడము, రోడ్ల మీద ఇష్టానుసారం వేయడము చేయకుండా దయచేసి మీ ఇంటికి డోర్ టు డోర్ కలెక్షన్కు ఎవరైతే మున్సిపాలిటీ తరపు నుంచి వస్తున్నారో వాళ్ళకి ఆ చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి అందజేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీ వంతు సహకారాన్ని మాకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మళ్ళీ ఒకసారి మా వినమ్రంగా అప్పీల్ ఏమిటంటే, దయచేసి మురుగునీటి పారుదల వ్యవస్థను ఆటంకం కల్పించకండి. కాలువల్లో కొబ్బరి బొండాలు కానీ, చెత్త కానీ, మన ఇంట్లోని ఈ మిగిలిపోయిన వస్తువులను భోజనాలు కానీ, ఆహార వస్తువులు కానీ తీసుకొచ్చి చాలామంది కాలువల్లో వేయడం అనేది నేను గమనించడం జరిగింది. దయచేసి ఆ ప్రకారం చేయడం వల్ల దోమలు వ్యాప్తి చెందడము, అదేవిధంగా ఏదైనా కాలువ నీరు ఏదైనా మంచినీటి కుళాయిల్లోకి ప్రవేశించి ఆరోగ్యానికి కూడా ఇబ్బంది కలిగే ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కాలువల్లో ఎటువంటి చెత్తను వేయకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ క్రమశిక్షణ నిర్మాణం గల పార్టీ. అటువంటి పార్టీలో కొనసాగుతూ పార్టీ నిర్వహణానికి సంబంధం లేకుండా నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన చాపిరేవల పొలిమేరలో ప్రభుత్వ భూమిని గుడిసెలు వేయడం వల్ల అనేక ఆరోపణలు రావడం జరిగిందని విషయాన్ని ఎన్నోసార్లు జిల్లా పార్టీగా సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఏ సుబ్బరాయుడికి తెలియజేసి
ఏమాత్రం లెక్క చేయకుండా పార్టీ నిర్మాణానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు పాల్పడడం వల్ల సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగిన చర్చలో సుదీర్ఘంగా ఈ అంశంపైన చర్చించుకుని రాష్ట్ర పార్టీ ఆదేశాలతో సిపిఐ జిల్లా సమితి సభ్యుడు ఏ సుబ్బరాయుడును ప్రాథమిక సభ్యత్వం నుండి బహిష్కరించడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు తెలిపారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, తెలుగుదేశం పార్టీని ఓడించడం, జనసేనను ఓడించడం కోసం ఇండియా కూటమితో బలపరచాలని చెప్పేసి సిపిఐ జాతీయ సమితి పిలుపు ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ జిల్లాలో కూడా ముందుకు తీసుకొని పోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అయితే మన ఈ నంద్యాల జిల్లాలో ఈ మధ్యకాలంలో మన నంద్యాల పట్టణంలో కూడా భూ పోరాటం పేరు మీద సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం భూ పోరాటం సిపిఐగా వాళ్ళు పోరాటం చేయడం జరిగింది. అయితే దీన్ని పదే ఇక్కడ సుబ్బరాయుడు అనే వ్యక్తి పదే మేము పార్టీ మాటన బేఖాతారు చేసి ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించినందుకు పార్టీ క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అనేకమైనటువంటి ఆరోపణలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సిపిఐ నుండి సుబ్బరాయుడు అనే మన పార్టీ సభ్య బహిష్కరణ చేస్తూ ఉన్నాం. సిపిఐ నుంచి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ రూరల్ మండల సెక్రటరీగా ఉన్నదానికి, అదేవిధంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు. ఆయనని సిపిఐ నుంచి బహిష్కరణ చేస్తూ ఉన్నాం. ఇట్లా పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎవరు ఉల్లంఘించినా ఎంత పెద్దటి వారైనా కూడా అటువంటి వారిపైన చర్య తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పార్టీ సిద్ధాంతం పార్టీ ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీలో అనేక సిద్ధాంతంతో పాటు 10 పేద ప్రజలకు సేవ చేయాలా, పేద ప్రజల తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే జిల్లాగా ఏర్పడుతుంది. ఇట్లాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమశిక్షణ చర్యలు ఈ రోజు నుంచే అమలవుతాయని చెప్పేసి జిల్లా కమ్యూనిస్టు సమితి తరఫున, అదేవిధంగా ఆయన చేసినటువంటి భూ పోరాటం అది సిపిఐకి ఎటువంటి సంబంధము లేదు. ఆ భూ పోరాటానికి సిపిఐ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు నుంచి ఆ భూ పోరాటానికి కానీ మాకు కూడా ఎటువంటి సంబంధం లేదు. అదేవిధంగా ఈరోజు అతని మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. పార్టీ నుంచి బహిష్కరణ చేయడం జరిగింది. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిన్న జరిగిన కార్యవర్గ సమావేశము, ముఖ్యుల సమావేశానికి మరి జాతీయ కార్యదర్శి నారాయణ గారు హాజరు కావడం జరిగింది. మరి అనంతరం కర్నూలులో కార్యవర్గంలో అనేక తీర్మానాలు చేయడం జరిగింది. అందులో భాగంగా నంద్యాల పట్టణంలో జరిగే ఇన్సూరెన్స్ పైన మరి వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించడం జరిగింది. అది పార్టీకి ఎటువంటి సంబంధం లేకుండా చేయడం జరిగింది. దానికి సిపిఐ రాష్ట్ర సమితి తరఫున పూర్తిగా తప్పుబట్టి ఆ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని మరి పార్టీ నుండి తప్పించడం జరిగింది. మరి ఏది ఏమైనా కూడా నంద్యాల పట్టణ సిపిఐకి కానీ జిల్లా పార్టీకి కానీ అక్కడ భూ పోరాటానికి ఎటువంటి సంబంధం లేదు. మరి ప్రజలు కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం అదేవిధంగా సిపిఐ మండల కార్యదర్శి సుబ్బరాయుడు భూ పోరాటం పేరుతో జిల్లా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పోకుండా తన సొంత నిర్ణయాలతో పోయి అక్కడ గుడిసెలు వేయడం జరిగింది. ఆ గుడిసెలలో కేవలము కొన్ని అక్కడ వచ్చిన ప్రజలు అనుమానాలు, తర్వాత ఆరోపణల వల్ల నిన్న జరిగిన సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఒక సుదీర్ఘంగా అక్కడ జరుగుతున్న పరిణామాలను గమనించి సిపిఐ మండల కార్యదర్శిగా ఉన్న ఏ సుబ్బరాయుడును క్రమశిక్షణ చర్యల కింద, పార్టీ శాశ్వత సభ్యత్వం కింద అతన్ని బహిష్కరించడం జరిగింది. ఈ రోజు నుంచి నంద్యాల పట్టణ ప్రజలు కానీ అదేవిధంగా ఇతర ప్రాంతాల ప్రజలు కానీ చాపిరేవుల వద్ద జరుగుతున్న భూ పోరాటము నంద్యాల సిపిఐ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఏది ఏమైనా అటువంటి అసంఘిక కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం సిపిఐ పార్టీ ఏమాత్రము చాలా సీరియస్గా తీసుకుంది. ఆ పరిణామంలో భాగంగానే ఈరోజు సుబ్బరాయుడును బహిష్కరించడం జరిగింది. నంద్యాల పట్టణం ఎస్పీఐ కాలనీలో సమీపంలో మున్సిపల్ భూమి ప్రభుత్వ ఆస్తిగా ప్రజల ఆస్తిగా కాపాడాలని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు డిమాండ్ చేశారు. నంద్యాలలో సంచలనంగా మారిన ఎస్బీఐ కాలనీ సమీపంలోని మున్సిపల్ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీకి చెందిన 50 కోట్ల విలువ చేసే భూమిని కొందరు దొంగ పట్టాల ద్వారా అన్యక్రాంతం అక్రమంగా అనుభవించారని చూస్తున్నారని సోషల్ మీడియా పత్రికల్లో బహిర్గతం చేసే వరకు అధికారులకు తెలియకపోవడం దారుణమన్నారు. జనవరిలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన స్థలం అన్యక్రాంతపై
నిజ నిజాలు శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ కాలనీలో మున్సిపాలిటీకి సంబంధించిన 2 ఎకరాల 40 సెంట్ల ఆస్తిని సర్వే నంబర్లు 2313/1A, 2313/1B, 2313/1C, 2313/2A ఈ విధంగా వివరాలతో కూడిన సర్వే నంబర్లకు సంబంధించిన అత్యంత విలువైన భూమి దాదాపుగా పత్రికల్లో రాస్తున్న సమాచారం ప్రకారం 50 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని దొంగ పత్రాల ద్వారా కొంతమంది అన్యాక్రాంతం చేసి ఆక్రమించుకొని అక్రమంగా అనుభవించే ఉద్దేశంతో ఉన్నారని చెప్పి జనవరి నెలలో జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మున్సిపల్ చైర్మన్ సులోచన గారు ఈ విషయం మీద దీని మీద నిజ నిర్ధారణ తేలాలి, ఆ ఆస్తి ఎలా రాయబడింది, మున్సిపాలిటీకి తెలిసి జరిగిందా తెలియకుండా జరిగిందా అని చెప్పి వారు ఆ రోజు గట్టిగా వివరాలు సమర్పించమని అడగడం ప్రస్తుత కౌన్సిల్లో నిలదీయడం జరిగింది. జరిగిన తర్వాత ఆ విషయం మీద దాదాపుగా మున్సిపాలిటీకి సంబంధించిన అనేక అంశాల వారీగా పూర్తిగా దీని మీద నిజానిజాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెబుతూ దీని మీద పూర్తిగా నిర్ధారణ కమిటీ వేస్తాం, కోర్టు ద్వారా స్థలాన్ని కాపాడుతాం, పోలీస్ స్టేషన్లో ఎవరైతే కారకులో వారి మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని చెప్పి కౌన్సిల్లో చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ 3 రోజుల కిందట, నిన్న 2 రోజుల కిందట నేను ఈ విషయం పైన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా అభిరుచి మాట్లాడుతున్నానండి అని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడితే ఈ విషయం మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నాం, కోర్టుకు కూడా వెళ్ళాం, వీరి మీద తగిన చర్యలు తీసుకుంటాం, పొలంలోకి రాకుండా మేము అన్ని రకాలుగా ఆస్తిని కాపాడుతామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అలాంటిది దాదాపుగా మున్సిపల్ కౌన్సిల్లో కూడా చైర్మన్ గారు ఇచ్చిన హామీ కానీ కమిషనర్ గారు నాకు ఇచ్చిన హామీని కానీ ఇవాళకి 48 గంటలు దాటినా కూడా ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి కేసు నమోదు కాలేదని నా దృష్టిలో ఉంది సమాచారం. దీన్ని బట్టి నేను కోరేది ఏంటంటే, ఒక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్గా మేము చేస్తున్న డిమాండ్ ఏంటంటే, దీనికి తగిన బాధ్యుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిగా ఖచ్చితంగా కాపాడి ఇది ప్రభుత్వానికి చెందేదానిలాగా చేయాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల నియోజకవర్గంలోని నంద్యాల మరియు గోస్పాడు మండలాల్లో 1489 మంది అర్హులైన పేదలకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి స్థలాల పట్టాలను నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి పంపిణీ చేశారు. నంద్యాల టౌన్ హాల్ నందు ఆదివారం ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. నంద్యాల మండలంలో 863, అలాగే గోస్పాడు మండలంలో 626 మందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నేడు నంద్యాల నియోజకవర్గంలో 1489 మంది అర్హులైన పేదలకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా గర్వంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇళ్ల పట్టాలను మాత్రమే ఇచ్చేవారని, వాటిని అవసరాలకు అమ్ముకునే అవసరం లేకుండా పోయిందన్నారు. ఎవరైనా ఆ స్థలాలను కొనుగోలు చేయాలంటే ముందుకు వచ్చేవారు కాదన్నారు. నేడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి పంపిణీ చేసిందన్నారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్లు భృంగివాహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రాహ్మరి సమేతుడైన ముక్కింటీషుడు త్రిశూలధారి అయి
బృంగి వాహనంపై వ్యవహరించారు. చండీశ్వర పూజ, మండపారాధన, కలసార్చన, శివ పంచాక్షరి, జపానుష్ఠానాలు, రుద్రపారాయణ శాస్త్రోక్తంగా జరిపించినట్లుగా ఈవో పెద్దిరాజు తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి బృంగి వాహనంపై వేంచేసిన షోడోపచార పూజలు చేశారు. అనంతరం మంగళ వాయిద్యాలు, డప్పు చప్పళ్లతో క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించారు. ఉత్సవం గంగాధర మండపం నుంచి నంది మండపం నుంచి బయలుదేరి వీరభద్రస్వామి వరకు ఆద్యంతం నయనాందకంగా రంగంగా సాగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు అత్యంత సన్నిహితులైన చెంచు కళాకారులు, జానపదాలు, కోలాటాలు, వివిధ రకాల విన్యాసాల సందడితో ఊరేగింపుగా కొనసాగింది. గ్రామోత్సవంలో ఆలయవోతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు ఈ రామకృష్ణ, పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నారులు పోలియో బారిన పడకుండా తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించండి. ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. జొన్న రైతులను ఇబ్బందులు పెట్టద్దు, అన్లోడింగ్ చేసి ఆదుకుంటూ రోడ్లపై వందల లారీలు. జాయింట్ కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు పరిష్కరించాలని నిరసన. నంద్యాల పట్టణంలో ఇళ్ల నిర్మాణం కొరకు మున్సిపల్ నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తప్పవు. కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. సిపిఐ పార్టీ నిర్ణయాలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న జిల్లా సమితి సభ్యుడు ఏ సుబ్బారాయుడును పార్టీ క్రమశిక్షణ క్రింద బహిష్కరణ. ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిగా కాపాడండి. బాధ్యులపై పోలీస్ కేసు నమోదులో ఆలస్యం ఎందుకు? బీజేపీ ఇన్ఛార్జ్ నాయకులు అభిరుచి మధు. అర్హులైన పేదలకు సర్వ హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ చేసిన ఇంటి స్థలాలు పట్టాల పంపిణీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వార్లు బృంగి వాహనంపై భక్తులకు దర్శనం. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.